MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతోటి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి మద్దతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు సీఎం. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు. సమన్వయంతో పనిచేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు చెప్పారు. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని చేతుల మీదుగా పనులు పునఃప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయని తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయని చెప్పారు. దేశానికి అమరావతి రోల్ మోడల్ గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్తో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బూర్జపాడు, డొంకూరు గ్రామాల వద్ద సముద్ర తీరంలోని మత్స్యకర గ్రామాలకు అనుసంధానంగా నిలిచే 16 కోట్ల రూపాయల వ్యయంతో 2 వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంటన్నారు మంత్రి పార్థసారథి. అమరావతిని రాజధానిగా ప్రజలు గుర్తించారన్నారు. అమరావతి శక్తిని ప్రధాని కీర్తించిన సంగతి గుర్తు చేశారు. ఇకనైనా అమరావతిపై విషం చిమ్మడం మానుకోవాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరగాలన్నదే ప్రజల కోరిక అన్నారు సిపిఐ నేత రామకృష్ణ. అమరావతి సభలో ప్రధాని మోదీ ఏపీ ప్రజల ఆశలను మరోసారి నీరుగార్చారన్నారు. ఆర్థిక చేయూతపై రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో 5 పడకల డయాలసిస్ సెంటర్ ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. దీని ద్వారా 70 మంది కిడ్నీ బాధితులకు తక్షణమే చికిత్స అందుబాటులోకి వస్తుందని సత్యకుమార్ తెలిపారు. 1.5 కోట్లతో దీన్ని నిర్మించారు. అంబర్పేట ఫ్లైఓవర్ను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు కేంద్ర మంత్రి గడ్కరీ దీన్ని ప్రారంభిస్తారన్నారు. కొందరు ఫ్లైఓవర్ పనులు ఆపాలని ప్రయత్నించారని, ఇంకా వారి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కులగణన కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ళు చేసింది కేవలం కుల సర్వే మాత్రమే అని ఆరోపించారు. వాళ్ళు కులగణన చేస్తున్నట్లు ఒక్క సర్క్యులర్ లో అయినా ఉందేమో చూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎప్పుడూ కులగణనను వ్యతిరేకించలేదని తెలిపారు. విశాఖలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, అధికార ప్రతినిధి ఏకే యాంథోనీ పాల్గొన్నారు. దేశం కోసం విప్లవాత్మక నిర్ణయాలు మోదీ తీసుకుంటున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. తప్పనిసరిగా 1 నేషన్ 1 ఎలక్షన్ అమలవుతుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీకి గతంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగేవని, ఏకకాలంలో జరిగే ఎన్నికలకు రాజకీయ లబ్ధి కోసం ఇందిరాగాంధీ మార్చేశారని అన్నారు. హన్మకొండ జిల్లాలో పర్యటించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ దేవన్నపేట పంప్ హౌస్ ను పరిశీలించారు. పంప్ హౌస్ లో 3 పంపుల నిర్మాణం పూర్తి చేసి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే దానవ నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ఒక లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో భోంచేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను తప్పుల తడకగా అభివర్ణించారు ఎంపీ డీకే అరుణ. సర్వేలో చాలా మంది భాగస్వామ్యం కాలేదన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేలాగే ఎంపీ కోటా ఇవ్వాలని, దీనిపై త్వరలోనే సీఎంకు లేఖ రాస్తానన్నారు. దేశవ్యాప్తంగా కుల గణనకు తొలి నుంచి డిమాండ్ చేసింది సిపిఐ అన్నారు ఆ పార్టీ నేత డి రాజా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకు అందాలంటే కులగణన కీలకమన్నారు. కేంద్రం చేస్తామన్న కులగణన ఎప్పటిలోపు పూర్తి చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుకగా ఇచ్చే మొత్తాన్ని సకాలంలో అందిస్తే భారం తగ్గుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంకర్ చెక్కులు అందజేశారు. తెలంగాణ రోహింగ్యాలకు అడ్డాగా మారిందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అన్ని మదర్సాలలో అధికారులు తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారని తెలిపారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషించారంటూ బోరుగడ్డపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వంశీని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీకి గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేశారు. వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో తిరిగి జైలుకు తరలించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన లార్వెన్ ఏఐ స్టూడియోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. స్టూడియో లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఏఐ సేవా సమితి, వికాస్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 6న రాజోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 37 కంపెనీలకు చెందిన 1548 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తా ఉన్నారు రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రాజోలులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో ఆదుర్రు ఆది బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తన నియోజకవర్గంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఉండడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోని ప్రధాన బౌద్ధ స్తూపాల్లో ఆరుద్ర బౌద్ధ స్తూపం మొదటిది కావడం చాలా విశేషమని కొనియాడారు. ఆదుర్రు బౌద్ధ స్తూపాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని బౌద్ధ మతస్థులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ శ్రీకాకుళంలో రోడ్డెక్కారు. కలెక్టరేట్ సమీపంలోని పూలే విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. తమకు జీతాలు చెల్లించాలని, పెంచాలని, తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణులకు తాము ఎంతో విలువైన సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం తమ సేవల్ని గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకుంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 16న పిల్లల మరికి మిస్ వరల్డ్ పోటీదారులు, అతిథులు రాబోతున్నారన్న నేపథ్యంలో భద్రతా చర్యలను పరిశీలించారు ఐజీ సత్యనారాయణ. అతిథుల భద్రత విషయంలో పలు సూచనలు, సలహాలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు 22 దేశాలకు చెందిన అతిథులు పిల్లల మరికి రాబోతున్నారన్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని కోరుతూ మండల వైసీపీ నేతలు, స్థానికులు నిరసన చేపట్టారు. వంశధార నదిలోకి వెళ్లి ధర్నా చేపట్టారు. నదీ గర్భంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ జెండాను దగ్ధం చేశారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ జెండాకు నిప్పంటించారు. అనంతరం కేంద్ర కేబినెట్ ప్రధాన కులగణనపై తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మోదీ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కులగణన చేయడం వల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. మెదక్ జిల్లా కోనాపూర్ గ్రామ శివార్లో చిరుత సంచారం కలకలం రేపింది. చిన్నతండా సమీపంలో 4 చిన్న పిల్లలతో కలిసి తిరుగుతున్న చిరుతపుల్ని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతపులిని అడవి ప్రాంతంలోకి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిరుతను గుర్తించేందుకు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో రాత్రి వేళ్లలో ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లొద్దని చాటింపు చేశారు. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. మధ్యాహ్నం వరకు మాడు పగిలే ఎండలు కాస్తుండగా సాయంత్రానికి వాన కుమ్మేస్తోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మరోసారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్లో గాలి దుమారం ప్రయాణికులను భయపెట్టింది. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో పిడుగుల వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. భారత్ సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్ ను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దుల్లోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ రేంజర్ ను అదుపులోకి తీసుకున్నారు.
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ రేంజర్ భారత్లోకి ప్రవేశించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు వారిని సమర్థించే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం పెను ముప్పు అని అభివర్ణించారు. అంగోలా అధ్యక్షుడితో నిర్వహించిన ఉమ్మడి ప్రెస్ మీట్లో ప్రధాని మోదీ మాట్లాడారు. పాక్ పాపాలకుండా నిండిపోయిందని, ఇక ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో శాశ్వతంగా పీకేయాల్సిన సమయం ఆసన్నమైందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వాళ్లు మనుషులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిని నిరసిస్తూ మహారాష్ట్ర జల్గావ్లో ప్రజలు మౌన ప్రదర్శన నిర్వహించారు. మౌనం అన్నింటికంటే పెద్ద ఆయుధమని తెలిపారు మహిళలు, వైద్య విద్యార్థులు. పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే సరిహద్దుల్లో పోరాటం చేసేందుకు తాను సిద్ధమని కర్ణాటక మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. సూసైడ్ బాంబు ధరించి పొరుగు దేశానికి తాను వెళ్తానని జమీర్ తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని భద్రతా బలగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని బలగాలు ప్రశ్నిస్తున్నాయి. ముంబై దాడుల సూత్రధారి తహూర్ రాణా నుంచి కీలక సమాచారం సేకరించింది ఎన్ఐఏ. వాయిస్, అతడి చేతిరాత శాంపిల్స్ ను సేకరించింది. శాంపిళ్ల కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టుకు తీసుకొచ్చారు. ఐపీఎల్లో బెంగళూరు చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 214 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నై 211 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ, బెథల్, షెపర్డ్ అర్ధ సెంచరీలతోటి చెలరేగి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా, రాజస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో పంజాబ్, లక్నో తలపడబోతున్నాయి. అన్ని జట్లు మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.